హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. అలాగే నేను కూడా బాగున్నాను. ఇంకా మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా నేనైతే మంచి మంచి వీడియోస్తో మీ ముందు అయితే ఉంటానన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, తిరుపతి గంగమ్మ జాతర అనేసి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి తిరుపతి గంగమ్మ జాతర మంగళవారం స్టార్ట్ అయ్యింది. మంగళవారం రాత్రి అయితే చాటింపుతో స్టార్ట్ అవుతుందన్నమాట జాతర. నేనైతే నైట్ వెళ్ళలేదు, వీడియో తీయలేదన్నమాట. నైట్ అది 1 o'clock ఏమో చేస్తారు. ఇది వచ్చేసి బుధవారం పొద్దున అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, బుధవారం పొద్దున ఫస్ట్ రోజు వేషాలు అయితే బైరంగి వేషం అనేసి అంటారు. ఇప్పుడైతే బైరంగి వేషం అయితే ఇలా వేషం వేసుకొని నామకొమ్ము ఒళ్ళు మొత్తం పూసుకొని వస్తారనమాట. వీళ్ళు అందరి ఇళ్ళకైతే రారు, అది సంప్రదాయం అంట. ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంటికైతే వస్తారు. వాళ్ళు వచ్చే టయానికి చేరేసి పసుపు కుంకుమ తెచ్చి అలాగే వాళ్ళకి ఇంకా ఆకు ఒక అరటిపండు హారతి అంతా అలా ఇస్తారనమాట. ఇంకా వీళ్ళు వచ్చిపోయినాక వేషాలు అయితే స్టార్ట్ చేశారనమాట పిల్లలు. ఇంకా ఈరోజు బైరంగి వేషానికైతే నామకొమ్ము ఉంటుంది కదా, నామకొమ్ము బొగ్గు అయితే వాడతారనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు మా పిల్లల కోసం అయితే నామకొమ్ము దంచి ఇలా నానబెట్టేసాను. ఇంకా మా పిల్లలకి రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేషం అయితే వేస్తున్నాను. వేసి గుడికి అయితే తీసుకొని వెళ్తామన్నమాట. ఈ వేషం వచ్చి పొద్దునే వేసాము. పొద్దున వాళ్ళు 7:30కేమో స్వామి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అయితే ఇలా వేషాలు అయితే వేసుకుంటాము. ఇంకా నాకు ఈ జాతర గురించి క్లారిటీగా అయితే ఏమీ తెలీదు. నేను ఇంకా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఈ జాతరది వీడియో ఇప్పుడే అనమాట ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాగా చేయలేకున్న వాళ్ళు, తెలియలేకున్న వాళ్ళు ఉంటే మీరు కూడా తెలుసుకుంటారు కదా తిరుపతి గంగమ్మ జాతరలో ఎలా వేషాలు వేసుకుంటారు అనేసి. అందుకనే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా నామకొమ్ము చూశారు కదా, నానబెట్టేశాను. అదైతే పిల్లలకు ఒళ్ళు మొత్తం పూసేసామన్నమాట వేషంలాగా. ఇంకా మొత్తం అంతా చేతులకి కాళ్ళకంతా బాగా పట్టించేసి మొహానికంతా ఇంకా బొగ్గుతో అయితే బొట్లు అవన్నీ పెట్టేసామన్నమాట. ఇంకా పెట్టేసి పూల దండలాగా ఒక హారం అయితే వేసాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ రోజు బుధవారం రోజు పొద్దున వీడియో ఇది బుధవారం రోజు తీసిన వీడియో. నేనైతే గురువారం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియోస్ లేట్గా చేయకూడదు అనేసి నేను ఇంకా మీతో త్వరగా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ప్లీజ్ అండి, నన్నైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో అయితే వస్తూ ఉంటాను. చెప్పాను కదా, నేనైతే ఇంకా టైలరింగ్ వీడియోస్ మంచి మంచివి అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే కొంతమందికి షార్ట్స్లో చూసి ఏమి ఇలా వేషాలు అనుకుంటారు కదా. మోస్ట్లీ ఇలా ఎక్కడన్నా చేస్తారో లేదో తెలీదు. ఎక్కడ ఏ ఊర్లో అన్నా ఇలా చేస్తే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఇలా చేస్తారు అనేసి. తిరుపతిలో అయితే వేషాలమ్మ జాతర ఇలాగే చేశారనమాట. ఇంకా 7 రోజులు జరుగుతుంది కదా. నేనైతే 7 రోజులకి రోజు ఏ వేషాలు వేసుకొని ఏ దేవుళ్ళు అయితే వస్తారనేది మీతో కన్ఫామ్గా షేర్ చేసుకుంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ కావాలి. నేను ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీ సపోర్ట్ నాపై ఉండాలి. ఇంకా వీడియో చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే ఇప్పుడు ఇంకా నేను ముగ్గురికైతే ఇలానే రెడీ చేసి ఇంకా మన పెద్దవాళ్ళు కూడా మొహానికి అంతా బొట్లు పెట్టుకొని అయితే వెళ్తామన్నమాట గుడికి. ఇంకా ఎందుకు ఇలా అనేసి నేనైతే ఇంకా మీకు తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను అనమాట. చాలామందికి నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసిండొచ్చు, కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. తెలియలేకున్న వాళ్ళ కోసం నాకు తెలిసినంత మీకు కూడా మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట. ఇలా పిల్లలకు వేషం వేస్తే చాలా మంచిది అంటారు. చూస్తున్నా కదా, మా చిన్న పాప అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను ఇప్పుడు ఇంకా పూల హారం వేస్తారు. నేనైతే పూలు ఇంకా నిన్న తెచ్చేదానికని వెళ్తే అక్కడ లేవు. ఇంకా అందుకనే ఇప్పుడు ఎక్కువ వేషాలు వేసుకుంటారు కదా, అందువల్ల అయితే పూలు కొంచెం
రేట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనే నేను 4 మూరలే తెచ్చేసాను. ఇంకా 3 పిల్లలకి కదా కొంచెం నాకైతే సరిపోలేదు, నేను అలాగే అడ్జస్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ పిల్లోడు వచ్చి ఈ పెద్ద పిల్లోడు కాబట్టి మొత్తం వేయలేదు, ఇంకా మొహానికైతే నేను అలా వేసేసాను అనమాట. ఇంకా చిన్న పిల్లలకి ఒకటి అట్లా వేస్తాము. ఇంకా పెద్ద పిల్లలకైతే మనం మొహం వరకు చేతులకి పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇంకా ఈరోజైతే ఈ వేషము, ఇంకా రేపు కూడా ఏ వేషాలు వేసుకుంటాము అందులో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే చూసి ఇంకా నాకు తెలిసినంత మీరు కూడా తెలుసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. చాలామందికి తెలిసిండి కూడా దూరం ఉంటారు కదా, ఇలాంటివి కొన్ని చూడాలి అనుకుంటుంటారు. అట్లా వాళ్ళు నా వీడియో చూసి కొంచెం నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి వేషాలు అయిపోయిన తర్వాత ఇంకా ముందు జాతరలో ఎలా లేడీస్ వేషాలు, జెంట్స్ లేడీస్ వేషాలు వేసుకుంటారనమాట. ఇంకా ఆ వీడియోస్ కూడా మీతో 100% షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫైనలీ మా పిల్లలకంతా రెడీ చేసేసి మేమైతే పెద్దవాళ్ళు ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా పెట్టుకొని గుడికి అయితే బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా మా ఆయనకైతే నేను వీడియో తీసే తెలీదు, ఫోటో అనుకున్నాడు. ఇలా ఇక్కడ వచ్చి చెప్పాను, మంగళవారం నైట్ అయితే ఇలా చేస్తారు, రాత్రి 1 గంటకని చెప్పాను కదా, ఇక్కడికే నేను వెళ్ళలేదన్నమాట. ఈ క్లిప్ అయితే మిస్ అయింది. ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే నేను నైట్ మా పిల్లల్ని వదిలేసి ఇంకా వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ అలా వేషం వేసి ఇక్కడ పిల్లల్ని ఇట్లా 3 చుట్లు తిప్పించేసి ఈడ దండం పెట్టించుకొని అయితే ఇంకా గుడికి అయితే బయలుదేరేసాము. చూడండి ఇంకా పక్కన వాళ్ళు కూడా అందరు చిన్న చిన్న పిల్లలు ఎలా వేసుకున్నారు వేషాలు. ఇంకా అలా తాకిస్తారన్నమాట. ఇంకా మేము అక్కడ అంతా ఇట్లా చూసుకొని పెద్ద గంగమ్మ, తాతయ్య గుంట గంగమ్మ గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంత దూరం మా ఆయన అయితే ఖాళీగా ఉన్నారనమాట, అందుకని ఈ టెంపుల్కి అయితే పిలుచుకొని వచ్చారు, లేకుంటే వేషాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా ఇదైతే కొంచెం మాకు దూరం అనమాట గుడి. ఇంకా మేము మా ఆయన ఉన్న దానివల్ల ఇక్కడికి వచ్చేసామన్నమాట. చూడండి లోపలైతే రష్ అయితే ఏం లేదు, చాలా తక్కువగానే ఉన్నింది. ఇంకా అంబిలి పెట్టుకునే వాళ్ళు, పొంగల్ పెట్టుకునే వాళ్ళు ఈరోజు అయితే పొంగల్ పెట్టుకొని అంబిలి అయితే పోస్తున్నారనమాట. ఫుల్ గుడి లోపలైతే పూల్ డెకరేషన్, లైటింగ్ అంతా మొత్తం బాగా చేశారు. ఇంకా దర్శనం అయితే ఖాళీ ఉన్నింది. గుడి లోపల కూడా చాలా చేంజ్ చేసేసారనమాట, లాస్ట్ ఇయర్ ఉన్నట్లయితే లేదు. ఈసారి దర్శనం ఫ్రీగానే బాగా చేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి వస్తూ ఉంటే ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తీసే వాళ్ళైతే ఒక 3 ఏమో ఉన్నారనమాట. ఇంకా మా పిల్లల్ని చూసి వాళ్ళు వీడియోస్, రీల్స్ అన్నీ బాగా చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి లోపల అమ్మవారి రూపం చూడండి. దర్శించుకోలేని వాళ్ళు ప్లీజ్ ఈ అమ్మవారిని చూసి మీరు కూడా అమ్మని దండం పెట్టుకోండి. మా ఆయన తీశారనమాట వీడియో క్లిప్, చాలా క్లారిటీగా వచ్చింది అమ్మవారు. ఇంకా ఇక్కడ వాళ్ళైతే ఇంకా రీల్స్ తీసుకుంటామని ఇన్స్టా రీల్స్ వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా మనకైతే గుళ్ళో బాగా అన్ని సౌకర్యం, మజ్జిగ, అంబిలి, వాటర్ అంత సౌకర్యం అయితే బాగుంది ఈసారి అయితే. ఇంకా ఇలా మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటారు. ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ వినాయకుడు స్వామిని దర్శనం చేసుకొని ఇంకా రీల్స్ అయితే తీసుకొని అయితే వచ్చాము. మాకైతే రీల్స్ దగ్గరే ఒక 1/2 అవర్ పైనే పట్టిందనమాట. ఇంకా వాళ్ళైతే చాలా బాగా రీల్స్, వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నారు. చూడండి మా పిల్లలు, వాళ్ళు చొప్పించినట్టు మా పిల్లలు చేస్తున్నారనమాట, మేము చెప్తే మా పిల్లలు చేయరు. ఇంకా వాళ్ళు అట్లా తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే అలా ఒక 2-3 ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట. మాకు చిన్న పిల్లలకైతే వేషాలు వేసుకొని అయితే వస్తారనమాట చాలా బాగా. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇంకా అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇంకా మనకైతే చాలా బాగా అయితే ఈ ఇయర్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకోలేదు,
అందువల్ల ఇయర్ అయితే నేను ఇంకా చాలా బాగా చేసుకున్నాను. ఫస్ట్ డేనే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. రష్ కూడా ఏం అంత లేదు, తక్కువగానే ఉంది. మేము మార్నింగ్ 9కేమో వెళ్ళాము, 12:30 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేలోపు. ఎందుకంటే అక్కడ చెప్పాను కదా, రీల్స్ తీసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా పిల్లల్ని. ఇంకా చూస్తున్నాండి. ఇంకా అక్కడ వచ్చేసి భోజనాలు కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఇలా భోజనాలు కూడా పెడతా ఉంటారు, అనుకుని ఉంటారు కదా వాళ్ళు. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట. ఆ రోజు బుధవారం రోజు నైటే ఇలా వేషాలు వేసుకొని వస్తారనమాట ఇంటి దగ్గరికి. ఇంకా మనకు తోచింది మనం వాళ్ళకి ఇచ్చేసి దండం పెట్టుకోవడమే అనమాట. ఇంకా కొందరైతే వస్తారు, వాళ్ళకైతే ఇంటింటికి హారతి ఇచ్చి టెంకాయ కొట్టుకుంటారు అనమాట. ఇలా ఉన్న వాళ్ళు కొన్ని ఇంటికే వస్తారనమాట. ఇంకా మేమైతే మాకు తోచింది ఇచ్చి మేము దండం పెట్టుకునేసాము దేవుడికి. ఇంకా నేను పొద్దున తీసాను కదా వీడియో, ఇంకా ఆ ఇంటికైతే వచ్చారనమాట వాళ్ళు.